హాయ్ అండి, నమస్తే. ఇది వచ్చేసి నేను వీడియో మండే రోజు. ఈరోజు మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం. అంతేకాకుండా అంతేలేండి, ఇవే ఉన్నాయన్నమాట. అందుకనే ఇంకా ఈవినింగ్ అయితే 5:30 లోపు నారికేల దీపం అయితే పెడదాం అనుకుంటున్నా. అందుకనే నారికేల దీపం గురించి ఇంతకుముందు నేను చాలా వీడియోస్ తీసిన. పోయిన ఛానల్లో అయితే అదే మస్తు పాపులారిటీ కూడా వచ్చింది. ఎంత 10,000 పైనే సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అనమాట. 24 లక్షల పైన వ్యూస్ పోయినాయి. కానీ ఈ ఛానల్లో మాత్రము అది అంటే నార్మల్గా పోతుందన్నమాట. ఇంకా ఏదైతే ఏముంది కానీ అంతా శివనాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అందుకనే ఆ దేవుని దయ నా పైన ఉండాలని ఈరోజైతే నారికేల దీపం అయితే పెడుతున్నా అనమాట. అందుకని తొందరగా అయితే పనులు అయితే చేసుకుంటున్నా. అంతేకాకుండా ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం నేను తర్వాత చూసుకుంటే ఇట్లా అని తెలవడానికి అంతే. ఇంకా ఫాస్టింగ్ కూడా ఉన్నా అనమాట. పొద్దున్న నుంచి ఏం తినలేదు. మధ్యాహ్నం ఒక ఫ్రూట్ తిన్నా, అంతే. ఎందుకో అస్సలు టైం అయితే చాలా ఆకలి 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 అనిపించేది. ఈరోజు ఎందుకో ప్రామిస్గా చెప్తున్నా కానీ ఎందుకో అసలు ఆకలి అన్నట్టే అనిపిస్తలేదు. టైం కూడా చాలా స్పీడ్గా పోతుందన్నమాట. నేను చాలా డేస్ తర్వాత ఈరోజే ఫస్ట్ మళ్ళీ ఫాస్టింగ్ అయితే ఉన్నా అనమాట, మండే రోజు. ఇంకా టైం వచ్చేసి 4 అవుతుంది కాబట్టి నేను క్లీనింగ్స్ అన్నీ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోవాలి. స్నానం అయితే చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకునాలి. ఫస్ట్ మా బావకైతే ఫోన్ చేసి కొబ్బరికాయ తీసుకురమ్మని చెప్తా. ఇంకా మిగతా ప్రాసెస్ చూపిస్తాను నేను. పిల్లల కోసం అయితే వెయిటింగ్ అనమాట. పిల్లలు వచ్చాక వాళ్ళకి తినిపించేసి ఇంకా వాళ్ళకి కూడా స్నానాలు అన్నీ చేపించాను. ఇంకా ముగ్గురం కలిసి గుడికి వెళ్దాము, శివయ్యకు అభిషేకం చేపిద్దాం అన్నట్టు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ రూమ్లోకి అయితే వచ్చేసిన అనమాట. మార్నింగ్ వెలిగించిన దీపాలు అలానే ఉన్నాయి. ఇంకా అందుకనే ఇప్పుడైతే నారికేల దీపం అయితే వెలిగించాలన్నమాట. ఫస్ట్ అయితే ఒత్తులను చూస్తే ఒత్తులు లేవన్నమాట. అందుకనే ఇంట్లో కొంచెం పత్తి ఉందనమాట. ఇంకా దాంతోనైతే ఒత్తులు కూడా చేస్తున్నాయి. ఎందుకంటే నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపంలో ఇంకా ఒత్తులు కూడా కొంచెం పెద్దగా ఉండాలి కదా. అందుకని ఇంకా నేనే చేద్దామన్నట్టు చేస్తున్నా. ఒత్తులు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇలాంటి ప్లేట్ రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ప్లేట్ అయితే ఇలాంటిది అయితే ఒకటి తీసుకోవాలి. దీనికి 3 కానీ 5 కానీ బొట్లు పెట్టుకోవాలన్నమాట. నేను 3 పెట్టుకుంటున్నా. ముందుగా చూపించాను కదా, ఈ నారికేల దీపానికి అయితే కొబ్బరికాయ కొట్టినది తీసుకురాదనమాట. నిండి కొబ్బరికాయ తీసుకొని ఇలా అయితే ఫస్ట్ అయితే పగలగొట్టాలి. అంటే ఈ నారికేల దీపము ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. సోమవారం అంటే ప్రదోష వేళ సాయంత్రం 5 నుంచి 7 మధ్యలో ఎప్పుడైనా అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైంలోనే ఎక్కువ పెట్టుకుంటాను. చూసారు కదా, కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా 3 కళ్ళు అయితే ఉంటాయన్నమాట. శివయ్యకు కూడా 3 కళ్ళు ఉంటాయని చాలా మంది అంటారు కదా. కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి అనమాట. ఇలా పగలగొట్టుకున్నాక జుట్టు వెనుక భాగం ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఈ విధంగా అయితే చేసుకోవాలి. నార్మల్గా ఇందులో క్లియర్గా డీటెయిల్స్ ఏం చెప్పాలని నేనైతే అనుకోలేదన్నమాట. ఎందుకంటే నారికేల దీపం గురించి అంటే దానికోసమే చేసిన వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఒక బేసిక్స్గా చెప్తున్నా అనమాట. ఇది కూడా నాకు ఒక మెమరబుల్గా ఉండాలి అన్నట్టు ఈ వీడియో అయితే తీసాను అనమాట. జూన్ 13 ఇంకా మహాశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడంతో చాలా విశేషంగా ఉంది అన్నట్టు నారికేల దీపం కూడా వెలిగించుకున్నా. నేనైతే నార్మల్గా ప్రతిసారి వెలిగిస్తూనే ఉంటా కాబట్టి ఇంకా ఇన్నిసార్లు అన్నిసార్లు అని ఏమనుకోకుండా నార్మల్గా అయితే వెలిగించినాను అనమాట. ఇంకా చెప్పాను కదా, ఫస్ట్ అయితే ప్లేట్ తీసేసుకొని అందులో 3 గుప్పులు కానీ 5 గుప్పులు కానీ బియ్యాన్ని అయితే పోసుకోవాలన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయకి 3 కానీ 5 కానీ బొట్లు అయితే పెట్టేసి పువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదనుకోండి అన్నిటికైనా స్వచ్ఛమైనది ఆవు నెయ్యి వేసుకొని ఇంకా మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకొని ఇలా 3 ఒత్తులు 3 సైడ్లు అయితే పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా లాంగా హారతి ఏకహారతి కానీ లేదనుకోండి అగరబత్తీలు కానీ తీసుకొని ఇలా అయితే ఇంకా వెలిగించుకోవాలన్నమాట. దీపం వెలిగించేటప్పుడు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. వేళ ఈ శ్లోకం కష్టంగా ఉందనుకుంటే అన్నిటికైనా మంచి మంత్రం ఉంది. ఏంటనుకుంటున్నారు? ఓం నమః శివాయ. అలా అనుకొని ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇంకొక పుష్పాన్ని కూడా సమర్పించుకొని దీపం వెలిగించుకోవడమే. ఇంకా ఇంట్లో ఇలా నారికేల దీపం మీకు వీలైనప్పుడల్లా పెట్టుకుంటూ ఉండండి. ఇంట్లో అన్ని రకాలుగా అన్నీ మంచిగా జరుగుతాయి అన్నమాట. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ. అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి
ఇప్పుడు వచ్చేసి బోండాకైతే తడిపి పెట్టిన, బోండా వేయాలి. ఇంకా పల్లి చట్నీ అయితే చేయాలన్నమాట. ఇందాకనే శివాలయం దగ్గరికి అయితే వెళ్ళేసి మంచిగా అయితే అభిషేకం చేసి అయితే ఇంకా పిల్లలతో కూడా చేయించి అయితే వచ్చినాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఈరోజు మొత్తం ఫాస్టింగ్లో అసలు ఫాస్టింగ్ ఉన్న ఫీలింగే లేదు. రోజు టైం అంటే కరెక్ట్ తినే టయానికి కరెక్ట్, ఇంకా అంటే ఆకలి 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 అనిపించేది. ఈరోజు ఓన్లీ నీళ్ళతోనే ఉన్నా. సత్యం కరెంటు కూడా వచ్చింది. ఇంకా తొందర అయితే చట్నీ చేసేయాలి. ఇంకా మైకులు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ వాయిస్ ఇవ్వకుండా వాయిస్ ఓవరే ఇంకా వస్తుంది అనమాట. నారికేల దీపం కూడా మంచిగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా గుడి దగ్గర కూడా బాగా ప్రశాంతంగా చేసుకొని నేను పిల్లలు చాలాసేపు ఉండి వచ్చినామన్నమాట. ఇందాకనే ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నమాట. ఇప్పుడు లైట్గా టిఫిన్ తిని రేపు మన్నెంకొండలు అయితే ఇంకా నా ఒక్క పొద్దు అయితే వదిలేస్తాను. ఇంకా ఇవన్నీ అయితే ఇట్లా వేసిన అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టాలి. ఇంకా గుడి దగ్గర అయితే చాలా టైం అయితే అయ్యిందనమాట. ఎందుకో మైక్ అయితే అస్సలు పెడతలేరు. మరి ఇంకా కరెంటు పోయి కూడా 1/2 అవర్ పైన అయిందనమాట. అందుకే ఇంకా కరెంట్ లేదని తొందర చేసేసి వెళ్ళిపోయినరో ఏమో తెలియదు. కానీ ఇప్పుడైతే ఇంకా మైక్ సౌండ్ ఏం వస్తలేదు. ఇప్పుడు వచ్చేసి టైం నేను వచ్చేసి 10 నిమిషాలు అయిందనమాట. అంటే నేను ఇటు రాను, కరెంట్ అయితే పోయిందనమాట. ఇప్పుడే కరెంట్ అయితే వచ్చింది. టీవీ ఉంది. ఇంకా అందుకే మైక్ అవన్నీ అయితే పెడతలేరు అనమాట. మరి ఏమో మరి అంటే కరెంటు పోతుంది వస్తుంది అన్నట్టు మైక్ ఆఫ్ చేసిండ్రో మరి ఏమో తెలియదు. కానీ ఇంకా ఈరోజు దర్శనం బాగా అయింది. జూన్ 13 నారికేల దీపం కూడా వెలిగించుకున్న. సాయంత్రం అంటే శివయ్యకు సాయంత్రం అంటే ఎక్కువ ఇష్టం అంట. సాయంత్రం టైంలోనే సంచరిస్తూ ఉంటాడు. ఏ నెగిటివిటీ పెట్టుకున్నట్ట మనసులో మంచి మనసుతోనే కోరుకోండి, ఏదైనా నెరవేరుతుంది. నన్ను కూడా బ్లెస్ చేయండి. ఇప్పటి నుంచి అయినా నేను అనుకున్న పనులు అనుకున్నట్టు అన్నీ కావాలని మనస్ఫూర్తిగా మీకు నాకు జరగాలని అనుకుంటూ ఈ వీడియో ఇక్కడ దాకైతే ఎండ్ చేస్తున్నా. ఇంకా నైట్ బోండా వేస్తున్నా కాబట్టి ఇంకా వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫాస్టింగ్ మార్నింగ్ నుంచి అస్సలు బిజీ డే అనమాట. ఇంకా ఇలా అయితే ఎండ్ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను.